హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి కలహాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసి పడేస్తుంది. స్టిల్ ఇప్పటికీ కూడా ఏదైతే మోహన్ బాబు గారు ఆ పర్టికులర్ ఛానల్ని కొట్టడం జరిగిందో మైక్ లాక్కొని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క విషయం పట్ల మోహన్ బాబు గారిని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా జర్నలిజం పేరుతో ఏదైనా సరే గేటు బయటే ఉండాలి. జర్నలిజం గేటు లోపలికి వెళ్ళకూడదు. గేటు లోపలికి వెళ్తే అలాగే దెబ్బలు పడతాయి అని చెప్పేసి అందరూ సోషల్ మీడియాలో మోహన్ బాబు గారిని ఈ ఒక్క విషయం పట్ల అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా అది కావాల్సినటువంటి పనే. అది ఏదైతే జరిగిందో అది జరగాల్సిందే. ఎందుకంటే మితిమీరినటువంటి జర్నలిజం ఎప్పుడైనా సరే ఉండకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకు పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ దీని మీద డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి జర్నలిజం ఏదైతే ఉందో అది చిల్లర జర్నలిజం అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ఆ పర్టికులర్ ఛానల్ని ట్రాల్ చేస్తున్నారు. గతంలో మోహన్ బాబు గారు ఏదైతే ఇప్పుడు ఛానల్ని ఆ పర్టికులర్ ఛానల్ని కొట్టడం జరిగిందో ఆ ఛానల్లో చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకి ఎవరో గ్రేప్సో సంథింగ్ ఒక డేట్సో ఇస్తే ఆయన అప్పుడే మీటింగ్కి వెళ్ళి వచ్చి శానిటైజర్తో చేతులు కడుక్కొని అది ఆయన తీసుకోవడం జరిగింది. అది దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేశారంటే ఆ పర్టికులర్ ఛానల్లో చిరంజీవి గారు అక్కడ ఎవరైతే మనుషుల్ని కలిసి అక్కడ పేదవాళ్ళని కానీ అక్కడ ప్రజల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేది అక్కడ కట్ చేసి ఇక్కడ చేతులు కడుక్కునేది. ఏదైతే ఆయనకి ఎవరో ఒక ద్రాక్ష పళ్ళలో డేట్స్ ఖర్జూర పళ్ళు తినడానికి కానీ ఇస్తే దానికోసం ఆయన చేతులు కడుక్కుంటే వాళ్ళని పట్టుకున్నారు, చేతులు కడుక్కున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, చేతులు కడుక్కున్నారు. ఈ రెండు చాలా బ్యూటిఫుల్గా ఎడిట్ చేశారు అబ్బా అని చెప్పేసి చిరంజీవి గారే బహిరంగ వేదిక మీద ఆ పర్టికులర్ ఛానల్లో ఒక ఫేమస్ యాంకర్ ఉంటారు, ఆ లేడీని మెన్షన్ చేసి మరి చెప్పడం జరిగింది ఎట్టకారంగా చిరంజీవి గారు. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ యొక్క లైఫ్ని ఎంత దిగజారుడుతనంగా ఛానల్స్లో చూపిస్తారు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఛానల్. గత కొన్ని ఏళ్ళగా ప్రతి ఒక్క సెలబ్రిటీ మీద ఏడుస్తూ పిచ్చి పిచ్చి కథనాలు వేస్తూ లైవ్లు పెడుతూ చాలా దారుణమైనటువంటి చర్యలు అయితే చేశారు. దానికి వీళ్ళన్నిటికి కూడా కర్మ అనేది ఒకటి ఉంటుంది. సో కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అంటారు. సో అది తిరిగి తిరిగి మన వైపుకే వస్తుంది. మరి ఈరోజు నేను చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో మోహన్ బాబు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మోహన్ బాబు గారు నిజంగా మీరు చేసింది అబ్సల్యూట్లీ రైట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు మోహన్ బాబు గారిని. ఈ యొక్క విషయంలో పడాల్సిందే, పడాలి. అలా పడితేనే కానీ ఇంకొకసారి ఎవరి జోలికి కూడా వెళ్ళరు, పర్సనల్ లైఫ్ జోలికి అస్సలు వెళ్ళరు. వాళ్ళ ఫ్యామిలీలో ఏ గొడవలు ఉంటాయి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండే గొడవలే. అంతేగాని మనం జస్ట్ ఒక సెలబ్రిటీని ఒక సినిమా పరంగానో లేకపోతే వాళ్ళ బిజినెస్ సంబంధించిన వాళ్ళ బిజినెస్ కూడా పర్సనలే. సినిమా అనేది పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ కోసం తీసినటువంటి సినిమాల గురించి మీరు కామెంట్ చేయండి. అంతేగాని ప్రతి ఒక్క మనిషికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ని మాత్రం కెలిగితే ఎలా ఉంటుంది అనేది నిన్న మోహన్ బాబు గారు చూపించారు. నిజంగా ఆ ఒక్క విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో నేను కూడా మీరు ఏదైతే చేశారో దానికైతే పూర్తిగా సపోర్ట్ చేస్తాను. ఇంకొకసారి ఏదైతే ఆ ఛానల్ ఉందో ఆ ఛానల్ని ఇప్పటికి కూడా ఆ ఛానల్లో దీని మీద కూడా అసలు అలా కొట్టడం ఎంతవరకు కరెక్టు? జర్నలిస్టుల మీద మీరు చేతులు వేస్తారంటే మిమ్మల్ని ఎవడయ్యా బాబు వాళ్ళ కొంపల్లోకి వెళ్ళమంది అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ యొక్క ఛానల్ని మెన్షన్ చేసి బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకొకసారి ఒక సెలబ్రిటీ యొక్క లైఫ్లో జరిగే విషయాల్ని మనం వాళ్ళ ఇళ్ళ దాకా వెళ్ళిపోయి ఇంటి లోపలికి వెళ్ళిపోయి గేటు మరీ తీసేసుకుని లోపలికి వెళ్ళిపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి. మోహన్ బాబు లాంటి ఒక ఫియర్స్ వ్యక్తిని కెలికితే ఎలా ఉంటుంది అనేది ఇన్నేళ్ళగా ఏ సెలబ్రిటీ కూడా నేను ఎప్పుడు చూడాల అలా కొట్టడం ఒక జర్నలిస్ట్ని. అది వాళ్ళు చేసుకున్నటువంటి తప్పే. సో దానికి తగినటువంటి రిజల్ట్ దొరికింది అని అంటూ సోషల్ మీడియాలో అయితే ఇలా రకరకాలుగా పిచ్చిగా ట్రాల్స్ వేస్తున్నారు. సో మోహన్ బాబు గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో నిన్న ఆ ఛానల్ తాలూకు జర్నలిస్టుల్ని మైక్ లాక్కుని కొట్టడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో మీరు దీన్ని ఎట్లా చూస్తారనేది మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.